హాయ్ ఫ్రెండ్స్. బాస్మతి రైస్తో బిర్యానీ తిని ఉండుంటారు కదా. నార్మల్ సన్న బియ్యంతో కూడా బిర్యానీ చేసి ఉండుంటారు. కానీ చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ ఎప్పుడైనా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటుందో నాకు షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా మెజర్మెంట్ కంపల్సరీ అండి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో మనం ఎన్ని కప్పులు రైస్ తీసుకుంటున్నామో అన్ని గ్లాసులు మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కుక్కర్లో అయినా సరే, నార్మల్గా కుకింగ్ చేసుకునేటప్పుడు అయినా సరే. నేను గ్లాసం పావు రైస్ తీసుకున్నానండి. రైస్ తీసుకొని ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఏ రైస్ అయినా సరే ముందు నానబెట్టుకుంటే మంచిగా కుకింగ్ అవుతాయండి. రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఈ హాఫ్ అన్ అవర్ టైంలో మనం బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఇంకో బౌల్లో చికెన్ని బాగా కడిగేసి అందులో వేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీలో వేయించిన ఉల్లిపాయలు యాడ్ చేస్తాం కదా, అవి బిర్యానీకి మంచి టేస్ట్ను కూడా ఇస్తాయి. వాటి కోసం ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికి సంబంధించి అన్నీ రెడీ చేసేసినట్టే. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆనియన్స్ యాడ్ చేసి బాగా వేగినాక గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత అది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇదే ఆయిల్లో చికెన్ కూడా వండుతాను కాబట్టి ముందే ఆనియన్స్ అనేవి వేపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్లో నెయ్యి యాడ్ చేసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగిన తర్వాత బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. దాన్ని హెల్తీగా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. బిర్యానీ మసాలా వేగినాక ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్లేవర్ కోసం. బిర్యానీలో ఎవరు కరివేపాకు యాడ్ చేయరండి, కానీ నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా కొంచెం యాడ్ చేసి బాగా కలిపేసి కొంచెంసేపు మూత పెట్టాలండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం బిర్యానీని కుకింగ్ చేసుకోవాలి. ఈ మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగు పట్టేస్తూ మాడిపోతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి, అందుకని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని మెజర్మెంట్ చేసుకున్న వాటర్ని అందులో యాడ్ చేయాలండి. బియ్యం ఎన్ని గ్లాసులు తీసుకుంటామో దానికి డబల్ తీసుకోవాలి వాటరు. యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేయాలి. వాటర్ ఇలా తెరిలినంత వరకు మనం ఉంచి తర్వాత బియ్యాన్ని యాడ్ చేయాలి. వాటర్ తెరలకు ముందు వేస్తే ఒక్కొక్కసారి బియ్యం పట్టేసినట్టు ఉడకనట్టు ఉంటుంది. రైస్ అంతా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొత్తిమీర కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతేనండి, బిర్యానీ ప్రాసెస్ అయిపోయినట్టే. కుక్కర్కి మూత పెట్టేస్తే ఇంకా బిర్యానీ 3 విజిల్స్కి ఉడికిపోతుంది. నేను ఎప్పుడు చేసినా బిర్యానీ ఇలానే చేస్తానండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలా టేస్ట్ బాగుంటుంది అంటారు మా ఇంట్లో. ఇప్పుడు బాస్మతి రైసే కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి చిట్టి చిట్టి ముత్యాల రైస్తో కూడా బిర్యానీ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది టేస్ట్. నాకు సాల్ట్ సరిపోలంటే అనిపించిందండి, అందుకే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేశాక ఒకసారి కలిపేసి బాగా మూత పెట్టేశాను. 3 విజిల్స్కి రెడీ అయిపోయింది బిర్యానీ. ఇంక ఇప్పుడు చికెన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఇందాకలా నేను ఆనియన్స్ వేపాను కదండి, ఆ ఆనియన్స్ వేపిన ఆయిల్లోనే చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నాను. చికెన్ ప్రాసెస్ కూడా ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఇది నా స్టైల్లో నేను చికెన్ వండుతున్నాను. కూడా నచ్చినట్టయితే ఒక్కొక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందుగానే మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కూడా కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇలా కలిపిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇది నాటుకోడిలా ఉంటుందండి, బాయిలర్ కోడి కాదు, ఇది పెద్ద కోడి అంటారు. అందుకే కొద్దిసేపు మగ్గనివ్వండి అని చెప్పి అంటున్నాను 10 సార్లు. మూత పెట్టి తీస్తూ, మూత పెడుతూ తీస్తూ అలా కలుపుతూ ఉండాలి. వాటర్ చూడండి ఎలా వచ్చిందో. దీనికి ఎక్కువ రాదండి వాటరు. అల్లం వెల్లుల్లి పేస్టే యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఏ కూర వండినా అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తానండి. ఇంకా ఏ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయను. మసాలాలు ఎక్స్ట్రా ఏమి వేయను నేను. చికెన్ అనే కాదు, మటన్ అనే కాదు, ఏ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సరే కూరను బట్టి నేను మసాలా యాడ్ చేస్తాను. ఇప్పటి వరకు ఇన్ని మాటలు ఆడుతున్నాను కానీ ఉప్పు, కారం యాడ్ చేయలేదు నేను. చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గ ఉప్పు, నెక్స్ట్ కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మేము ఎక్కువ కారం తినము. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి, అది నేను చూపించలేదు వీడియోలో. ఇది పెద్ద కోడి కాబట్టి బాయిల్ అవ్వాలి. ఇలా వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర చల్లుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత దించేసుకోవడమే ఫ్రెండ్స్. బిర్యానీ ఎలా ఉందో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.